ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టడానికి కూడా ఎవరు లేరు. ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించిన వైసీపీ అధినేత వైఖరి మారలేదు. మా రాజకీయం అంతే. ప్రమాణ స్వీకారం నెక్స్ట్ విశాఖపట్నం నుంచి జరుగుతుంది. మీకు మతిమరుపు ఎక్కువైపోయింది. నాకు మతిమరుపు అన్న విషయం వీళ్ళందరికీ తెలియాలా? 11 సీట్లే వచ్చినా జగన్ రెడ్డి తీరు అలాగే ఉంది. తనని కలవడానికి వచ్చిన పార్టీ కార్యకర్తలని తాడేపల్లి ప్యాలెస్ ముందు మెడపట్టి బయటకు గెంటించారు జగన్. అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. అయితే ఓ అభిమాని ఫోన్ లాక్కొని సెక్యూరిటీ సిబ్బంది విసిరేశారు. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఆ పాలన నెక్స్ట్ జరగబోయేది విశాఖపట్నం నుంచే జరుగుతుంది. వివిధ జిల్లాల నుంచి జగన్ ను కలవడానికి వచ్చిన కార్యకర్తలకు చేదు అనుభవం ఎదురైంది. సెల్ ఫోన్లు విసిరేసి మెడపట్టి కార్యకర్తలను బయటకు విసిరేశారు జగన్. పాపం ఫీల్ అన్నట్టు వ్యక్తం చేశారు. ఇలా చేసే మీరు Ratha 550 Steel TMT. ఇందుకే ఓడిపోయాం, అయినా జగన్ బుద్ధి మారలేదు అని తిట్టుకుంటూ తాడేపల్లి ప్యాలెస్ నుండి వెళ్లిపోయారు వైసీపీ కార్యకర్తలు. ఇప్పుడు ఏమవుతుందనంటే వైట్ కాలర్ జాబ్స్, ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ ఇవన్నీ ఇంకా ఎక్కువ వస్తాయి. ఇలాంటి టైంలో అనంతు నువ్వు నోరు మూసుకుంటే ఎంత బాగుంటుందో. జగన్ ని తిట్టుకుంటూ అక్కడి నుంచి కార్యకర్తలు వెళ్లిపోయారు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన